నిన్న రిలీజ్ అయిన క్యాగ్ రిపోర్ట్ ప్రకారం పోయినసారి కంటే ఈసారి చాలా మెరుగు పొజిషన్, దాదాపు 7% వృద్ధి ఉన్నది. అంటే ఈ కండిషన్ లో మీరు ఏమన్నా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనీసం ఇప్పుడైనా చెల్లిస్తారా? ఏం బకాయి? నీకేం బకాయి ఉంది రాహుల్? 35,000 కోట్లు. ఎవరికి? డిస్కమ్లక చేద్దాం. 35,000 కోట్లు. నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం, పేదలకు పంచుతామని. వారు చెయ్యండి, మేం చేసింది సన్నబియ్యం 200 యూనిట్లు ఉచితం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా, 22,500 కోట్ల రూపాయలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా చంద్రశేఖరరావు గారు చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము. ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయము. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు, వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు గజ్వేల్